జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి. వెనక నవయువకులు ఉన్నారు, చేతులు ఏమైనా భయ మీ ఒకసారి బాధలు ఉన్నారా, కష్టాలలో ఉన్నారా? ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళ కష్టాలు తీర్చడానికే వచ్చింది. జై తెలంగాణ. మళ్ళొకసారి సింగరేణి అన్న తమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భమైన తర్వాత, తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత నాకు ప్రాణప్రదమైనటువంటి సింగరేణి నాయకులు, కార్మికుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి బాయిబాట అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి మీ అందరి ముందుకు కూడా రావడం జరిగింది. చూడది జనం మనందరి దగ్గరికి రావడం జరిగింది. బాయిబాట కార్యక్రమం ఇది 3వ రోజు సాగుతూ ఉంది, 4వ రోజు సాగుతూ ఉంది. అన్ని బాయిల దగ్గర కూడా పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యక్ష కార్యాచరణ ఎట్లా తీసుకోవాలనే ఆలోచనతో మీ అందరి దగ్గర కూడా రావడం జరిగింది. మరి OC3లో ఉన్నటువంటి HMS నాయకులు దావు రమేష్ గారికి, గసిగంటి నరేందర్ గారికి, RM మల్లేష్ గారికి, చేస్తున్నటువంటి నాయకులు, కార్మికులందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, సింగరేణి అంటే ఓపెన్ కాస్ట్లు ఉండాలి, అండర్ గ్రౌండ్లు ఉండాలి, రెండింటి నుంచి వచ్చేటటువంటి ప్రొడక్షన్తోని మన సంస్థ నడవాలనేటటువంటి ఒక పాలసీతోని మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి OC3 మన సంస్థ ఆధ్వర్యంలో, సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇంతమంది పర్మనెంట్ ఉద్యోగులం ఉన్నాం. వేరే దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, ప్రైవేట్ వాడికి ఎక్కడైతే ఇచ్చినారో అక్కడ మన దగ్గర ఉన్నంతమంది పర్మనెంట్ ఎంప్లాయీస్ లేరు. సో ఫ్యూచర్లో కూడా సింగరేణిలో వచ్చేటటువంటి ఓపెన్ కాస్ట్లు ఏమున్నా కూడా అది సింగరేణియే నిర్వహించాలని చెప్పి రావట్లేదా వాయిస్, సింగరేణియే నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఆ ప్రపోజల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. మరి నిన్నటిదాకా అండర్ గ్రౌండ్ కార్మికులను కలిసినాం, వాళ్ళదొక కష్టం, వాళ్ళదొక ఇబ్బంది. ఇవాళ ఓపెన్ కాస్ట్కి వచ్చినాం, మీ అందరి దగ్గర మీకు ఒక ఇబ్బంది. ప్రధానంగా EP ఆపరేటర్స్ ఉన్నారు ఇక్కడ. అది డోజర్లు నడిపేటోళ్ళైనా, షవల్స్ నడిపేటోళ్ళైనా, క్రేన్లు నడిపేటటువంటి వాళ్ళైనా మీ అందరికీ కూడా డిఫరెంట్ ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకించి మరి ప్రమోషన్ల గురించి అన్న పదే పదే చెప్పినారు. మిమ్మల్ని D గ్రేడ్లో రిక్రూట్ చేసి ప్రమోషన్ A కానీ A+ కానీ కావాలంటే కనీసం 10-12 ఏళ్ళు మరి వెయిట్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. నేను చాలాసేపు సుదీర్ఘంగా ఆఫీసర్లందరితో కూడా మాట్లాడిన తర్వాత మీకు ఈ మాట ఇస్తూ ఉన్నాను. తప్పకుండా మీకు రిక్రూట్మెంట్ చేసేటప్పుడే కనీసం B గ్రేడ్లన్నా రిక్రూట్ చేసుకోవాలి. దాంతో ఇమీడియట్గా ప్రమోషన్లు, టైం బౌండ్ ప్రమోషన్లు రావాలి. దానికోసం HMS అయినా, తెలంగాణ రక్షణ సేన అయినా కట్టుబడి ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మాట ఇస్తూ ఉన్నాం. ఇంకొక మాట అన్నారు, N-1 కానీ ప్లేడేకి సంబంధించి నష్టం జరిగిందన్నారు. అది వాస్తవానికి TBJ కేసు వల్లనే నష్టం జరిగింది. ఆ సమయంలో నేను కూడా TBJ కేసులో ఉన్నా. మనకు వచ్చేటటువంటి హాలిడేస్లో సంక్రాంతి కానీ, అంబేద్కర్ గారి జయంతికి కానీ హాలిడేస్ పెంచే ప్రయత్నం నేను చేసిన. కానీ N-1 అనే పద్ధతి వచ్చిందని, అదేవిధంగా మళ్ళీ మనకు 50% మాత్రమే PhDలు ఇస్తున్నారని తెలిసింది. అది మా హయాంలో జరిగినటువంటి తప్పు కాబట్టి దాన్ని సవరించుకొని మళ్ళీ N-1 విధానాన్ని రద్దు చేసే విధంగా ఏదైతే PhDలో 50% ఉందో అది కూడా తీసేసి సంపూర్ణంగా మనకు హాలిడేస్లో కూడా 3 times ఏదైతే OT వస్తుందో అది వచ్చే విధంగా మీ తరఫున నిలబడి కొట్లాడతా అని కూడా మీకు ఈ సందర్భంగా మాట ఇస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరమైనా మనుషులం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన వల్ల తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోవాలి, దాన్ని సవరించుకొని కొట్లాడుకుంటూ ముందుకెళ్ళాలి. చాలా బాధ అనిపించింది. ఈ సింగరేణి బాయిబాట యాత్రకు వచ్చే ముందు ఓపెన్ కాస్ట్ కార్మికుల సమస్యలు ఏంది అంటే, అక్క మీరానా TBJ కేసులో ఉన్నప్పుడే ఆ నిర్ణయం వల్ల ఒక్కొక్కరికి 2.5 నుంచి 3 లక్షల రూపాయలు సంవత్సరానికి నష్టం వస్తూ ఉంది EP ఆపరేటర్లకు అని చెప్పినారు. అందుకనే క్షమించమని మిమ్మల్ని కోరుతూ మళ్ళీ ఆ హక్కును పొందే విధంగా మీ తరఫున నిలబడి మాట్లాడి సాధించుకొస్తానని కూడా మీకు నేను మాట ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా కంపెనీ దగ్గర బోలెడన్ని డబ్బులు ఉంటాయి, కానీ వెహికల్స్ మాత్రం అన్ని పాతయే ఉంటాయి. మనకు కావాల్సింది ఆ కొమెట్ కంపెనీది ప్రైవేట్ వెహికల్స్ కావాలి, కానీ వీళ్ళేమో ప్రభుత్వ సంస్థ నుంచి కొంటున్నామని BML వెహికల్స్ కొంటూ ఉంటారు. వాటికి అంత పర్ఫార్మెన్స్ లేదు. అది కూడా కొని నాకు తెలిసి 9 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త వెహికల్స్ అన్నవి కొన్నటువంటి పరిస్థితే లేదు. కాబట్టి కంపెనీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, EP ఆపరేటర్స్ అంటే వాళ్ళకి ప్రాణ సంకటం ఉంటుంది. మొన్న ఈ మైన్ మీద కూడా ఆ ఓవర్ ఆయిలింగ్ చేసి ఒక షవల్ కాలిపోయింది. ఇంకొక మైన్లో కూడా సేమ్ యాక్సిడెంట్ జరిగింది. అటువంటి యాక్సిడెంట్ జరగకుండా, యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు ఉండడమే 20 మీటర్ల పైన ఉంటారు కాబట్టి ఆడికెళ్ళి కిందకు దూకి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి EP ఆపరేటర్స్
మొన్న హాస్పిటల్కి పోతే ఒక వ్యక్తికి ఈపీ ఆపరేటర్కే యాక్సిడెంట్ అయితే సంవత్సరం అయింది, కోమాలకి వెళ్ళి బయటికి రాలే. హై రిస్క్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా మెషినరీ బాగుండాలి, పాత మెషినరీని వాడొద్దు. డెఫినెట్గా కార్మికులు కోరుకున్నటువంటి మంచి కంపెనీ నుండి మెషినరీ ఖరీదు చేయాలని కూడా సింగరేణి యాజమాన్యాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేపటి నాడు మీ దయతోని హెచ్ఎంఎస్ గుర్తింపు సంఘంగా వస్తే ఖచ్చితంగా కొత్త మెషిన్స్ కొనడానికి మనకి ఏదైతే హైరింగ్ ప్రాసెస్లో స్టార్టింగే డి గ్రేడ్ నుండి చేస్తున్నారు అట్లా కాకుండా పెద్ద గ్రేడ్ నుండి చేసుకొని హైరింగ్ టైం బౌండ్గా మనకు ప్రమోషన్స్ రావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. ప్లే డేలు ఏవైతే అన్ఫార్చునేట్లీ పోయినాయో వాటిని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నా. ఇంకొక మాట, మరి ఓపెన్ కాస్ట్ అంటేనే దుమ్ము, చాలా ధూళి ఎండ వస్తుంటేనే ఆ దుమ్ము చూస్తుంటేనే మాకే భయమైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ వాటర్ ట్యాంకర్స్ ఏవైతే వాటర్ కొట్టాలనో కరెక్ట్గా ఉండవు, అది మీ అందరికి కూడా తెలుసు. దాన్ని ఇంక్రీజ్ చేయాలి. మరి ఎందుకన్నా వాటర్ ట్యాంకర్స్ కొట్టారంటే అవన్నీ కూడా గెలిచిన సంఘం వాళ్ళు పెట్టుకునేటటువంటి మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళు గంట సేపు పనిచేసి పోతారు, తర్వాత దుమ్ము ధూళి వస్తూ ఉంటుంది ఓపెన్ కాస్ట్లో అని అన్న వాళ్ళంతా చెప్తున్నారు. సో మేము మాత్రం మాటిస్తున్నాం, హెచ్ఎంఎస్ గెలిచినా కూడా ఖచ్చితంగా పనిచేసే వాళ్ళే ఉంటారు వాటర్ ట్యాంకర్స్లో కూడా. నన్ను మా హెచ్ఎంఎస్ వాళ్ళు తిట్టుకున్నా సరే, కానీ గెలిచినామని చెప్పి పనెగ్గొట్టి పోవద్దు దయచేసి. ఇక్కడ కార్మికులతో పని చేసుకుంటూ నాయకత్వం వహిస్తేనే కార్మికుడికున్న కష్టం తెలుస్తుంది కాబట్టి అటువంటి సంఘంగా మనందరం ఉండాలని కూడా నేను చాలా బలంగా కోరుకుంటా ఉన్నా. మీ అందరితో ఇంకొక మాట కూడా చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా సింగరేణి వాళ్ళతోనే ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను కార్మికుల పక్షాన ఉన్నా, కొన్ని గుంటనక్కలు కాంట్రాక్ట్ పక్షాన ఉన్నాయి, కాంట్రాక్టర్ల పక్షాన. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్న కారణాలు ఏదన్నా కానీ నేను బీఆర్ఎస్ నుండి విడిపోయిన తర్వాత సపరేట్గా తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు గత సంవత్సరంన్నర కాలంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షాలు చేయనన్ని పోరాటాలు కంటిన్యూస్గా చేస్తున్నాం. మీకు గుర్తుండుంటుంది, ఒక 3-4 నెలల కింద సింగరేణి భవన్ ముట్టడికి నేను రియాజ్ అన్న పోయినాం. ఆ రోజు ముట్టడి చేసినందుకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టారు, ఒకసారి. మళ్ళీ అందులో కూడా 54 మందిని తీసుకుంటే 4 మాత్రమే సెలెక్ట్ చేసి మిగతా అంతా మళ్ళీ రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇక ప్రతిసారి ముట్టడి చేస్తేనే మెడికల్ బోర్డు పెడతామన్న విధానం కరెక్ట్ కాదు. యాజ్ ఎ పాలసీ ప్రతి నెల 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. ఇప్పటికే 2000 పైచీలకు అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. పాపం వయసు పడిపోయిన వాళ్ళు మా బిడ్డను కొడుకో జాబ్కి ఎక్కితే నేను రెస్ట్ తీసుకుంటా అని చూస్తే వాళ్ళందరినీ కూడా పెండింగ్ పెడుతున్నారు. సో ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఉద్యోగం అయిపోతున్నది, జాబ్ అయిపోతున్నది, 4 నెలలే ఉంది, 3 నెలలు ఉంది అని టెన్షన్ పడే కార్మికులందరూ కూడా మీరు హెచ్ఎంఎస్ని గెలిపించండి. మీ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ అప్లికేషన్ని కన్సిడర్ చేయాలి. 2 ఏళ్లలోపు మీరు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా అదే దాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు ప్రయారిటీగా కామన్గా తీసుకొని పనిచేయాలనేటటువంటి విధానాన్ని కూడా తీసుకొస్తాం. మీరు టెన్షన్ పడొద్దు, మాకు టైం అయిపోతుంది, మా పిల్లలకు జాబులు రాలేదనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్న మన తిలక్ నగర్ ఏరియాలో ఎక్కడైతే పెద్ద ఎత్తున మన వాళ్ళ కాలనీ ఉంటుందో, ఎక్కడైతే ఇండ్లు ఉంటాయో సింగరేణి, అక్కడికి పోయి చూసిన నేను. మా కార్మికులు, మా కార్యకర్తలు కూడా చాలామంది సింగరేణి కార్మికులు ఉన్నారు. దాదాపుగా అందరి ఇళ్లకు కూడా నేను పోయినా. ఎంత ఘోరం అంటే ఒకటే రూమ్ ఉన్నది, పక్కన ఒక షెడ్ వేసుకునే పరిస్థితి ఉన్నది. ఆ పక్కన షెడ్ వేసుకుంటే వచ్చి వీళ్ళ పెత్తనం చేస్తాను, ఆ షెడ్ కూడా వీకేస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఒకప్పుడు సింగరేణిలో 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు 80,000 క్వార్టర్లు ఉండే, ఇవాళ 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు. 80,000 క్వార్టర్ల సగం ఖాళీగా ఉన్నాయి. మరి 2 క్వార్టర్లు కలిపి డబుల్ బెడ్రూమ్స్ అన్నా చేయండి, లేదంటే ఉన్నటువంటి దగ్గర వాళ్ళు ఎక్కడైతే షెడ్ వేసుకుంటారో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండండి. కనీసం మానవత్వం ప్రదర్శించండి. ఎందుకంటే ఖాళీగా ఉన్న క్వార్టర్లు అనవసరంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అవుతున్నాయి తప్పితే ఎవరికి పనికొస్తలేవు. అట్లాంటి క్వార్టర్స్లో కూడా ప్రశాంతంగా మా కార్మికులు ఉండనియాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి మంచి ఆలోచన చేసినాం, మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఒక ఆడబిడ్డగా ఏముంటుంది, మాకు ఎప్పుడైనా ఒక ఇల్లు ఉండాలని ఉంటుంది. మీ వైఫ్లైనా మీ చెల్లెళ్ళైనా కూడా మీకు ఒకటే మాట చెప్తారు, ఎన్ని రోజులు ఇల్లు అయితే కొనుక్కుందాం పట్టు, జీవితంలో ఏదున్నా లేకున్నా అంటారు. మరి సింగరేణి కార్మికుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఈ సంస్థలో పనిచేసిన తర్వాత రిటైర్ అయిన రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే క్వార్టర్ కూడా మిగలదు, ఆ క్వార్టర్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మరి ఏడికి పోవాలి, ఇల్లు ఏడ కట్టుకోవాలి, ఒక ఆలోచన చేసినాం. అదేంటంటే సింగరేణి కంపెనీలో డబ్బు బాగా ఉంది, 33,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా ఒక హౌసింగ్ బోర్డు పెట్టాలి సపరేట్గా. పెట్టి సపోజ్ ఇవాళ మనం రామగుండంలో పనిచేస్తున్నాం, మనం పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో మనకు సింగరేణి కాలనీ కట్టాలి సపరేట్గా. అక్కడ 250 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఇస్తామంటున్నారో ప్రతి కార్మికుడికి అక్కడ కంపెనీ జాగా కొనియాలనేటటువంటి ఆలోచన మేము చేస్తూ ఉన్నాం. దానికోసం గెలిచిన తర్వాత
తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఏ గనిలో పనిచేసే కార్మికుడికి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ల్యాండ్ ఇవ్వాలి. అది కొత్తగూడెంలో పనిచేసే వాళ్ళకి కొత్తగూడెంలో, ఖమ్మంలో పనిచేసే వాళ్ళకి అక్కడ, అదేవిధంగా మంచిర్యాలలో పనిచేసే వాళ్ళకు మంచిర్యాల, రామగుండంలో పనిచేసే వాళ్ళకి పెద్దపల్లిలో, అట్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మనకి ఇల్లు ఉండాలి. ఎందుకంటే 35 ఏళ్ళు అయినాక చూసుకుంటే ఏమీ లేదు కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించి సంస్థ ఆ విషయం మీద ఆలోచన చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇక మూడవది నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే 19,000 మందిని దాదాపుగా యంగ్ పిల్లలందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నాం మనం. వీళ్ళందరికీ కూడా వాళ్ళకి పెళ్ళై చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా వచ్చే జీతం మీ అంత జీతం రాదు, సీనియర్స్కి ఉన్నంత జీతం వాళ్ళకి రాదు. ఆ వచ్చే జీతంలో ఆ పిల్లల్ని చదివించుకోవడానికి రామగుండంలో కావచ్చు, మంచిర్యాలలో కావచ్చు, ఎక్కడ కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలకు మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టి మొత్తం కూడా జీతం ఆగమవుతున్న పరిస్థితి ఉన్నది. సింగరేణి దగ్గర స్కూల్స్ ఉన్నాయి, డెఫినెట్గా సిబిఎస్ఈ సిలబస్ పెట్టాలి, మంచి టీచర్లను పెట్టాలి, సింగరేణి స్కూల్స్ కార్మికులకు పనిచేసే విధంగా చేయాలని కూడా నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. హెచ్ఎంఎస్ గెలిస్తే తప్పకుండా అదే పరిస్థితిలో దానికోసం ప్రయత్నం చేస్తాం. ఇక నాలుగవది మెడికల్ హాస్పిటల్ మంచిగా ఉంది, నిన్న కూడా పోయి చూసి వచ్చినాం, ప్లేస్ కూడా బాగుంది, స్టాఫ్ కూడా బాగున్నారు. కాకపోతే ఏదైతే నిమ్స్ రేట్ ఇస్తామని చెప్తున్నారో, ఏదైతే హైదరాబాద్ పోయిన తర్వాత ఆపరేషన్ టేబుల్ మీద వండబెట్టి ఆ తర్వాత బేరం ఆడతారు కదా మనతోని, ఈ స్టంట్లు బాగలేవు, ఇంపోర్టెడ్ స్టంట్ కావాలి, ఇస్తేనే మీకు ఇస్తామని చెప్పి 1,00,00,000 అదనంగా ఏదైతే మన దగ్గర తీసుకుంటున్నారో ఆ పరిస్థితి పోవాలి. 100కి 100% ఫ్రీ వైద్యం, నాణ్యమైన వైద్యం మనకు అందాలని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తా అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఇలా ఈ టీఆర్ఎస్ పార్టీ అని పెడితే నేను 2 అంశాలు ప్రధానంగా తీసుకొని పోతా ఉన్నా. తెలంగాణ అనేటటువంటిది మా బేస్ లైన్గా మదర్ బోర్డుగా ఉంటుంది. దాంట్లో సామాజిక తెలంగాణ అన్నది సమ్మిళితమై ఉంటుంది. దాని లక్ష్యం ఏముంటుంది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా విద్య అందాలి. పిల్లలు ఉంటే వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజు, ఐఐటి ఏం చదువుకొని ప్రభుత్వం చదివించాలి. అదేవిధంగా వైద్యం, ఎంత ఖరీదైన వైద్యమైనా, ఎంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా మా తెలంగాణ బిడ్డల జేబులకు వెళ్ళి ₹1 ఖర్చు కాకుండా వైద్యం రావాలి. మంచి పెద్ద లక్ష్యం పెట్టుకున్నా, ఎందుకంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవడానికి, పెద్దగా కలలు కనడానికి గుండె ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ గుండె ధైర్యంతోనే మీ అందరు సింగరేణి కార్మికులు, నాయకులు ఆశీర్వదిస్తారనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే ఎజెండాతోని పార్టీ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చిన. పార్టీ పెట్టుకున్న తర్వాత మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే ఏదైతే కోల్ బెల్ట్ అనుకుంటుందో అక్కడ సర్కార్ అదే వస్తుంది. ఇలా కోల్ బెల్ట్ ఇక్కడ మా ఆడబిడ్డ ఉండాలి అక్కడ అధికారంలో అనుకుంటే రేపు ఖచ్చితంగా అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టే మీ అందరి ఆశీర్వాదం కోసం మొదటి అడుగు మీ దగ్గరికి రావడం జరిగింది. మరి కోల్ బెల్ట్లో ఇప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో గెలిచిండ్రు. 100కి 100% మీరు రిజల్ట్ ఇచ్చి గెలిపించారు. కానీ గెలిచినాక ఐఎన్టీయూసీ కానీ ఏఐటీసీ కానీ మనల్ని పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. ఏదైతే వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారు, కొత్తగా ఏం అవసరం లేదు, ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో, సొంత ఇంటికి 10 లక్షలు లోన్ ఇస్తామన్నారు, ఇంతవరకు దాని గురించి కనీసం ఫింగర్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. అట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి, ఏదైతే ఇవ్వలేదో వాటి కోసం కొట్లాడుతూనే కొత్త ఎజెండా తయారు చేసుకుంటాం. నేను ఒక మాట చెప్తా ఉన్నా, పసుపు అంటే బాగా సెంటిమెంట్ మాకు మా ఆడబిడ్డలకి. ఇవాళ ఈ పసుపు జెండా ఈ అన్న వాళ్ళ ఎర్ర జెండాతో కలిసింది. పసుపు జెండా ఎర్ర జెండా కలిసిందంటే రాష్ట్రానికి కొత్త ఎజెండా ఇస్తాం, సింగరేణికి కొత్త ఎజెండా ఇస్తాం, కొత్త తరహా రాజకీయం చేస్తాం, అవినీతి లేని రాజకీయం చేస్తాం. తప్పులు చేసింటే ఒప్పుకుంటాం, సవరించుకుంటాం, మీతో కలిసి మీకోసం పనిచేస్తాం. దానికోసమే సింగరేణికి వచ్చింది, దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఓపెన్ కాస్ట్లు ఉండాలి, అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా ఉండాలి. అల్టిమేట్గా సింగరేణి బాగుండాలి, సింగరేణికి ప్రత్యేకమైన కొత్త గనులు సాధించుకోవాలనేటటువంటి ఉన్నతమైన ఎజెండాతో ముందుకెళ్తున్నాం. కాబట్టి OC3లో ఉన్నటువంటి మా అన్నదమ్ములందరూ కూడా, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా మీకు మా ప్రయత్నం వల్ల అక్క చెల్లెలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదంతో గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా గెలిపించాలని కోరుతున్నాను. టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు దానికి సపోర్ట్ ఇస్తే సంపూర్ణంగా మార్పు వస్తుంది. ఈ ప్రాంతంలో నేను చెప్పే అక్కర్లేదు, పిడికిలు ఎత్తినప్పుడల్లా అంతో ఇంతో మార్పు వచ్చింది, విప్లవం వచ్చినప్పుడల్లా అంతో ఇంతో మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త రాజకీయ శక్తి పుట్టుకొచ్చింది, మీరు మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా సింగరేణి భవితవ్యం కూడా మారుతుంది, తెలంగాణ భవితవ్యం కూడా మారుతుంది అని చెప్పి మీ అందరినీ వినమ్రంగా నమస్కరిస్తూ, ఇంత మంచి విలువైన సమయం మీరు పోయి మళ్ళీ 8 గంటలు పనిచేయాలి, కానీ ఒక 10 నిమిషాలు మా కోసం కేటాయించినందుకు మీ అందరికి వినమ్రంగా నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.